మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురుగారు, విశేషంగా ఈ మార్చి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో నవగ్రహాల ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? మా ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో ముఖ్యంగా మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ మూడు నక్షత్రాల యొక్క సముదాయంతే విశేషమైనటువంటి దైవానుగ్రహం కలిగినటువంటి వాళ్ళు ధనుస్సు రాశి వారు. అంటే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాన్ని వీరి గనక జాతకంలో లగ్న బలము అట్లాగే మిగతా గ్రహాల యొక్క బలాలు కొంచెం అన్న అనుకూలంగా ఉంటే ఈ యొక్క ధనుస్సు రాశి ఫలితాలను పరిపూర్ణంగా అనుభవిస్తారు. ముఖ్యంగా ఈ మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ ధనుస్సు రాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే సప్తమంలో గురుడు యొక్క వీక్షణ అత్యంత బలదాయకము, శ్రేయోదాయకం. అట్లాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు వీరికి విశేషమైనటువంటి లౌకిక జ్ఞానంతో పాటుగా పరజ్ఞానాన్ని, దైవం మీద, ఆధ్యాత్మికత మీద రెట్టింపు శక్తిని, బలాన్ని, అవతల వ్యక్తుల్ని ఆదర్శవంతంగా మార్చగలిగే స్టామినా, వీరు నిగ్రహంగా ఉండగలిగేటటువంటి పరిస్థితి, ఇన్ని రకాలుగా ఇచ్చేటటువంటి స్థితిలో కేతు ఉన్నాడు. ముఖ్యంగా 3వ స్థానంలో వీరికి చతుర్గ్రహ కూటమి ఉండటం చాలా విశేషదాయకము ధనుస్సు రాశి వారికి. మంచి జరుగుతుందంటారా? ఎందుకంటే అమ్మా, అమితమైనటువంటి విక్రమ స్థానము, ధైర్యాన్ని కూడగట్టుకున్నటువంటి స్థానము, సాహసోపేతమైనటువంటి ఎటువంటి నిర్ణయాలనైనా సరే గన్ షాట్గా వ్యక్తీకరించి వీరు చేస్తూ చేయించగలిగే నేర్పు కలిగినటువంటి స్థానము 3వ స్థానం. 3వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహ కూటమి వీరికి అత్యంత ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ధనుస్సు రాశి వారు. ఈ యొక్క 3వ స్థానంలో సూర్యుడు మార్చి 14 వరకు అక్కడే ఉంటాడు. ఆయన అంటే ఢోకా లేదు. రాహువు, కుజుడు, అట్లాగే బుధుడు. ఈ బుధుడు అక్కడ ఉండటం కొంచెం అవయోగం. మిగతా 3 గ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి బుధుడికి ఉన్నటువంటి ఇంకొక నేర్పరితనం, ఆయనకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అమ్మ, ఆయన ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి దాసుడైపోతాడు. శక్తిని అటు మార్చేసుకుంటాడు. వీక్ మెంటాలిటీ అయిపోతాడు ఆయన. అంటే చెడ్డవాడితో కలిస్తే చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతాడు ఈయన. మంచి వాళ్ళతో కలిస్తే మంచి చేయడానికి ఈయన సపోర్ట్ చేస్తాడు. 3 పాపగ్రహాలు ఉంటే బుధుడు ఏం చేస్తాడు? జారిపోతాడు వాళ్ళవి. పాదరసానికి అధిపతి ఈయనే. అవుతుంది పాదరసం. నువ్వు ఎక్కడ వేస్తే ఎటుంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అది దాన్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఈయనే అంతే గోపి మహానుభావుడు, గోడ మీద పిల్లి. అందుకనే మన బుద్ధి, తెలివితేటలు, చతురత చాలా విశేషమైనటువంటి స్థితిగతుల్ని మనం ఒక స్థితిలో ఉండాలంటే ఈయన అనుగ్రహం ఉండాలి. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారంటే నోటికి చెవులకి ఆయనే ముఖ్యం. వింటేనే మీ జ్ఞానం పెరుగుతుంది. మాట్లాడితే నా జ్ఞానం పోయి ఇంకొంచెం రెట్టింపు జ్ఞానం నాకు అభివృద్ధి అవుతూ ఉంటుంది. కాబట్టి బుధగ్రహ అనుగ్రహము కొంత అవయోగకరంగా ఉంది. సరే, చివరిలో నేను దీనికి రెమెడీ ఏంటో చెప్తాను. అసలైనటువంటి గ్రహము యాక్టివేట్ అవుతోంది. చతుర్థంలో ఉన్నటువంటి శనిగ్రహము. ఈయన అర్ధాష్టమ శని. 4వ స్థానంలో అర్ధాష్టమం అంటే అష్టకష్టాలను పెడుతూ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని, ప్రమాదాలని, ప్రయోగాలని సూచించేటటువంటి స్థానంలో ఆ యొక్క శనిగ్రహం ఉండటం అవయోగదాయకం. ముఖ్యంగా విద్యార్థులకి విద్య యందు ఆసక్తి తగ్గుట. ఎందుకంటే శుక్ర భగవానుడు చాలా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వస్తున్నాడు. ఈ మార్చి మాసంలో 2వ తారీఖు నుంచి మాసాంతము వరకు కూడా ఉచ్చస్థితి అయినటువంటి శుక్రగ్రహము ఉచ్చస్థితిలో అడుగు పెడుతున్నాడు మీనరాశిలోకి. మనం శని వరకే మాట్లాడదాం, శుక్రుడి దగ్గరికి తర్వాత వద్దాం. ఇప్పుడు శనిగ్రహం వలన ఏమవుతుంది? విద్యలో ఆసక్తి తగ్గటము, విద్యాలయాలలో వీరికి ఉన్నటువంటి టెంపర్తనం కావచ్చు, అలసత్వము, ఆలస్యం కావచ్చు, బద్ధకం వలన కావచ్చు,
విద్యాలయాలలో వీరి చదువుకి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలన కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుమానాస్పదమైనటువంటి ప్రక్రియల్లో కూడా వీరిని అంతర్భాగం చేసేటటువంటి పరిస్థితి. అట్లాగే ఆరోగ్య విషయాల్లో నరముల మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడేటటువంటి రాశి ధనుస్సు రాశి. శని యొక్క దృష్టి ఈ రాశి మీద పడటం వలన వీరు అనుకున్న ఏ కార్యక్రమం అయినా సరే ఆలస్యంగా మందగొండితనంగా సాగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్థిక విషయాలలో చివరికి అప్పు ముట్టాలన్నా కూడా వీరు చాలా ఆలస్యంగా జరుగుతుంది. వీళ్ళకి అప్పు ముట్టుతుంది, డబ్బు వస్తుంది. ఏది, కొంతమంది ఇల్లు కట్టేవాళ్ళు ఉంటారు. ఇల్లు కట్టడానికి బ్యాంకు లోన్ కావాలి, లేకపోతే ఎవరి సహాయం అన్నా కావాలి, లేకపోతే వీరు పనిచేసే ఉద్యోగ వ్యవస్థలో ఉన్న ఎవరినన్నా అడగాలి. ఇస్తామని పోస్ట్ పోన్ చేస్తూ వీరికి ప్రత్యామ్నాయం లేదు, విరక్తి కలిగి వారిని మాట అనుకునే లోపల అప్పుడు ఏదో కాల్ రావటం, వీళ్ళకి ఆ సహాయం అందటం అనేది ఈ గ్రహాలు చేస్తాయి. 3వ స్థానంలో ఉన్న గ్రహాలు వస్తుంది. అలసత్వము, ఆలస్యము, ఇబ్బందులు, వీటి వలన చివరికి కార్యక్రమం నెరవేరుతుంది. అట్లాగే చేసేటటువంటి ఉద్యోగాదుల్లో కూడా అవతల వ్యక్తుల నుంచి వీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యాత్మకమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ అర్ధాష్టమ శని వలన. ఆరోగ్యము, విద్య, ప్రయాణాలలో సంకటాలు, అట్లాగే గృహ విషయాలలో ఇబ్బందులు, ఉద్యోగాదుల్లో వీరికన్నా ముందు ఎవరో ఒకరు డామినేట్ చేయడం, వీరికి రావాల్సిన ప్రమోషన్స్ వేరే వారికి. ఇప్పుడు ఇక్కడ శుక్రుడు గేమ్ ప్లే చేస్తాడు. ఉద్యోగాదుల్లో వీరికి చాలా కంఫర్ట్నెస్ పెరుగుతుంది. ప్రమోషన్స్కి సంబంధించినటువంటి అధికార హోదా లభిస్తుంది. ఉద్యోగంలో అవతల వాళ్ళని వీరికి ఉన్నటువంటి శక్తితో, తెలివితేటలతో వీరు డామినేట్ చేసి ఒక స్త్రీ యొక్క సహాయ సహకారాల చేత, స్త్రీ యొక్క ఆలోచనలు తీసుకొని వీరు డామినేట్ చేసుకుంటూ వీరికి కావలసినటువంటి ఆ కంఫర్ట్నెస్, అది ఉద్యోగంలో కావచ్చు, అప్పు విషయంలో కావచ్చు, వీరికి ఉన్నటువంటి చాకచక్యమైనటువంటి మాటతో వీరు ఆ వ్యవహారాన్ని ఒక ఒడ్డును పడేసుకుంటారు. శుక్రుడు ఇక్కడ ఆడే గేమ్ అలా ఉంటుంది. అట్లాగే ఎవరైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి వీరు గనక రాసేటటువంటి టాలెంటెడ్ టెస్టులు ఉంటాయి కొంతమంది విద్యార్థులకి. శుక్రుడు అనుకూలించే సమయం ఇది. అభీష్టం నెరవేరుతుంది. అట్లాగే గృహ సంబంధిత విషయాలలో ఎవరినైనా అప్పడిగితే శని వలన ఆటంకాలు పడ్డా దానికి పరిహారం చెబుదాం తర్వాత విషయం. శుక్రుడు అనుకూలిస్తున్నాడు. గృహయోగము, అఖండమైనటువంటి వాహన యోగము, అప్పు ముడుతుంది, వాహనం తీసుకుంటారు. అట్లాగే తల్లి యొక్క సహాయ సహకారాలు, తల్లి నుంచి రావాల్సినటువంటి కొన్ని ఆస్తుల వలన వీరికి ధనం కలిసి రావటము, స్నేహితులకి ఎప్పుడో డబ్బులు ఇచ్చి ఉంటారు వారికి కావాల్సిన వెహికల్స్కో దేనికో దానికి, ఆ యొక్క వ్యవహారంలో వీరికి అనుకూలతలు కలగటం, అంటే ఇచ్చినటువంటి అప్పులు తిరిగి వచ్చే భాగ్యాన్ని శుక్రుడు ఇస్తున్నాడు. అట్లాగే భార్యాభర్తల మధ్య ఏదైనా సరే ఇబ్బందికరమైనటువంటి సూచనలు, కోర్టు కేసులు ఉన్నట్లయితే వాటన్నిటికీ ఒక పరిష్కారం వచ్చి ఈ గ్రహాలు అనుకూలిస్తున్నాయి. శనిగ్రహం ఆయన చేసేది ఆయన చేస్తాడు ఆలస్యాన్ని, శుక్రగ్రహం యాక్టివేషన్ ఎక్కువ చేస్తుంది. మరి ఇక్కడ చతుర్గ్రహ కూటమి అనుకూలంగా ఉందిగా, అంటే అనుకున్న సంకల్పాలు వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. శుక్రుడు చాలా యోగాల్ని ఇస్తూ ఉంటాడు. మంచి ఉద్యోగం, అంటే విదేశాల్లో కోరుకుంటే ఆ విదేశాలకు సంబంధించి కానీ, లేకపోతే వీరు చేస్తున్నటువంటి స్థానంలోనే ఇంకో మంచి స్థానంలో ఉద్యోగాన్ని, సౌకర్యవంతమైనటువంటి ఒక వాహనము, ఇల్లు ఇచ్చేటటువంటి మంచి ఉద్యోగాన్ని ఇవ్వటము, అభీష్టాన్ని నెరవేర్చటము, వివాహ విషయంలో కూడా మాట మంచి జరిగి మంచి స్త్రీ కానీ, స్త్రీకి పురుషుడు కానీ చక్కగా మాట్లాడుకొని ఒక వ్యవహార ధోరణిలోకి రావటము, ఇంతటి విశేషమైనటువంటి భాగ్యము ధనుస్సు రాశి వారికి కలుగుతోంది. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య ఏదైనా వాగ్వాదాలు, గొడవలు, లేకపోతే అప్పుకు సంబంధించిన గృహ విషయము, ల్యాండ్ విషయాలకు సంబంధించి అప్పులు ఏమైనా ఉంటే వాటన్నిటికీ కూడా ఆలోచనాత్మకంగా వీరికి ఉన్నటువంటి స్వయం కృషితో, వీరికి ఉన్నటువంటి అంతర్మేధస్సుతో వాటి గురించి సాధన చేసి ఏ విధంగా ఎవరిని ఎక్కడ స్టాప్ చేయాలి, వీరికి ఉన్నటువంటి సమస్యలను ఎలా గట్టెక్కించాలో ఆలోచించే స్థితి ధనుస్సు రాశి వారికి కలుగుతుంది. మరి గురుగారు, ఈ మాసంలో అన్ని రంగాల వారికి ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అమ్మ, ముఖ్యంగా వీరు నిత్యము అవకాశం ఉంటే హనుమాన్ చాలీసాని 8 సార్లు చదవాలి. ఇక దాన్ని మించింది లేదు. ఆలస్యం జరిగినా, ఆటంకాలు జరిగినా, ప్రమాదాలు జరిగినా, ఆరోగ్యం క్షీణించినా శని భగవానుడే. శని భగవానుడితో కలిసినటువంటి మరి ఈ శుక్రుడు యోగాన్ని ఇస్తూనే కొన్ని ఈ శని వలన కొంత అవయోగాలను కూడా ఇస్తాడమ్మా.
అది చెప్పుకుంటూ పోతే మనకి స్టోరీ చాలా ఉంటుంది. అంటే భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో. అట్లాగే రవి వచ్చి చేరతాడు కదా, రవి వచ్చి మార్చి 14 తర్వాత చేరతాడు 4లో. దానివల్ల ఏమవుతుందంటే తండ్రికి సంబంధించినటువంటి తల్లికి సంబంధించినటువంటి ఇష్యూస్లో వీరికి కొంత ప్రతికూలతలు కనిపిస్తాయి, ప్రతిబంధకాలు. అట్లాగే ముఖ్యంగా 4వ స్థానంలోకి వచ్చినప్పుడు ఇందాక విద్యకి సంబంధించిన విషయాలను ఉన్నతమైనటువంటి విద్యల్ని అభ్యసించాలి, దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకున్న దాంట్లో తండ్రి యొక్క అనారోగ్యం కారణంగానో, తండ్రికి ఆర్థిక సంపద సరిగ్గా లేకపోవటం వలన, లేకపోతే ఏదైనా ప్రమాదాలకు సంబంధించిన తండ్రికి ఏదైనా ప్రమాద సూచికలు జరిగి వీరి యొక్క చదువు ఆగిపోవటం, లేకపోతే విదేశాల నుంచి వచ్చేయటం, అంటే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ధనుస్సు రాశి వారికి కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని వీరు ఇందాక మీరు అడిగిన దానికి మార్చి 14 తర్వాత ఆదిత్య హృదయాన్ని, సూర్య నమస్కారాలని చేసుకోవటం ద్వారా శనికి చెక్ పెట్టే అధికారము, రవికి చెక్ పెట్టే అవకాశము కలుగుతోంది. అట్లాగే హనుమాన్ చాలీసా ఒకటి చదువుకోవాలి, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా శని యొక్క ఎఫెక్టివ్ నేచర్ అనేటటువంటిది చాలా వరకు సన్నగిలుతుంది. ఎందుకంటే అక్కడ రవి కూడా కలుస్తున్నాడుగా, ఇద్దరికీ ఆ శ్రీరామ రక్షా స్తోత్రం ఉపయోగపడుతుంది. విష్ణు వంశ కదా శ్రీరామచంద్రమూర్తి. ముఖ్యంగా ఈ గ్రహాలే మారుతున్నాయమ్మ. ఏది రవి ఒక్కటే ఆ సమయానికి మారుతాడు కాబట్టి బుధగ్రహానికి సంబంధించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా ఏదైనా మధ్యవర్తుల వలన వ్యాపారంలో లావాదేవీల్లో మోసాలు జరుగుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, వ్యాపారంలో ఆకర్షణ సరిగ్గా లేకపోయినా, గురువు ఉన్నాడు, గురుబలం మార్చి 11 నుంచి విశేషంగా వస్తుంది, వ్యాపారాల్లో విపరీతమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి, చక్కటి లాభాన్వేషణ కలుగుతుంది, లాభాలు కలుగుతాయి, సంతాన యోగము, వివాహ యోగము, అభివృద్ధి, ఇవన్నీ గురుడు ఇచ్చేస్తాడు. ఆల్రెడీ వినేవాళ్ళకి అందరికీ తెలుసు గురువు యొక్క బలం ఎంత గొప్పదో. కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మొత్తాన్ని సిస్టమ్ని ఆపరేట్ చేస్తున్నాడు. 3లో ఉన్న గ్రహాలు మొత్తం సిస్టమ్ని ఆపరేట్ చేస్తున్నాయి. వీళ్ళు చేయవలసిందల్లా ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు, హనుమాన్ చాలీసా, శని గురించి చెప్పుకోవాలి. ఊరిని చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, గురువుగారు చెప్పారని. శనిగ్రహ దోష నివారణార్థమై శ్రీరామ రక్షా స్తోత్ర సహిత హనుమాన్ చాలీసా పారాయణం కరిష్యే. ఆరోగ్య విషయార్థమై పితృ ఆరోగ్య సంరక్షణార్థమై సూర్యగ్రహ ఆరాధనం కరిష్యే అని ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు అంటే చేసేయటమే. ఇట్లా ప్రతిదానికి సంకల్పయుక్తంగా చేయగలగాలి. అవసరమైతే గురువు యొక్క సహకారాన్ని తీసుకోవాలి. ఇవన్నీ కూడా జరగట్లేదండి, మీరు చెప్పినవన్నీ అనుకూలంగా జరగట్లేదు, మా జాతకం ఇంత దౌర్భాగ్యంగా ఉందని కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు నాకు. అది నిజమవుతాం మనకు తెలియదు. అలాంటి వాళ్ళు జాతకాన్ని చెక్ చేసుకోండి. తలకాయ నొప్పి వచ్చిందని మందుబళ్ళు వేస్తున్నారు 2-3 రోజులు, తగ్గట్లేదు, ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్తే లోపల ఏదో పెద్ద సమస్య ఉందంటారు. అట్లాగే జాతకంలో సమస్య ఉంటే ఈ గ్రహాలు అనుకూలిస్తున్న జాతకంలో దశలు అంతర్దశలు అనుకూలించకపోతే ఇవి కొంతవరకే సపోర్ట్ చేస్తాయి. అసలైంది జాతకం. కాబట్టి చక్కగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు సరైన గురువుని ఎంచుకొని వారి యొక్క ఆజ్ఞానుసారము, వారి యొక్క సహకారాల ద్వారా ఆయన నిర్దేశితం మీద మీరు ముందుకు వెళితే జాతక చక్ర ఆధారంగా మీ ఈవెంట్స్ అన్నీ కూడా తెలుసుకునే అవకాశాలు కలుగుతాయి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.